హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఎడ్ కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు రెసిపీ వచ్చేసి చేప వేపుడు అండి. ఫిష్ ఫ్రై తయారు చేయడం ఎవరికి రాదు అని అనుకుంటున్నారా? మ్యాక్సిమం అందరూ చేస్తారండి, చాలా ఈజీ. ఒకసారి నా స్టైల్లో ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా తక్కువ టైం పడుతుందండి, ఈజీగా ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసేయచ్చు. ఫిష్ ఫ్రై క్రిస్పీగా టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ ఉంటాయండి, అవేంటో నేను మీకు చూపిస్తాను. లెట్ స్టార్ట్. ఫస్ట్ ఒక బౌల్లోకి 6 చేప ముక్కలు తీసుకున్నానండి. పొట్ట ముక్కలు తీసుకోవాలి. వీటిని మంచిగా క్లీన్ చేసి పులుసులు లేకుండా తీసుకోవాలన్నమాట. తర్వాత ఈ ముక్కల్లోకి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మరసం వేసుకోవాలండి. ముక్కలకి బాగా పట్టేలాగా చేత్తో కలుపుకోవాలి. ఇలా పట్టించిన ముక్కల్ని పక్కనుంచుకుందామండి. తర్వాత చిన్న బౌల్లోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలండి. లేదంటే ఫిష్ మసాలా పొడి ఉంటుంది కదా, ప్రత్యేకంగా ఆ పొడన్నా వేసుకోవచ్చు. ఈ పొడులన్నీ కూడా ఒకసారి కలిపేసుకుని పక్కనుంచుకోవాలి. తర్వాత ఈ ఫిష్ ఫ్రై తయారు చేసుకోవడానికి ఒక తవ్వ పెట్టుకోవాలండి. దీనిపైన 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఈ చేప ముక్కల్ని సర్దేయాలండి దీనిపైన. ఈ ప్యాన్ పైన ఎన్ని పడితే అన్ని మీరు సర్దుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు బాగా ఫ్రై అయ్యేదాకా కదపకూడదండి. అప్పటిదాకా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. వెంటనే కదిపితే ముక్కల్లాగా విడిపోతాయి. రెండో సైడు ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది అన్నప్పుడు ఒకసారి రెండో వైపు తిరిగేయాలండి. ఈ ఆయిల్ అంతా ముక్కలకి సరిసమానంగా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. జాగ్రత్తగా ముక్క విరిగిపోకుండా తిరిగేసుకోవాలండి. ఇలాగే వేయించాలన్నమాట. అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఫ్రై అయ్యే కొద్దీ చేప ఆయిల్ని పీల్చేస్తుంది కదండి, అందుకోసం ఒకేసారి ఆయిల్ని వేయకూడదు. ఫ్రై చేసుకుంటూ ఆయిల్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, అప్పుడే చేప కరకరలాడుతూ టేస్టీగా వస్తుంది. చూసారా, ఇలా 70% చేప ముక్క వేగిన తర్వాత మనం కలిపెట్టుకున్న మసాలా పొడిని ఇలా జల్లుకుంటూ వేసుకోవాలండి ముక్కల పైన. ఇలా ముక్క 70% వేగిన తర్వాత మసాలాలు జల్లటం వల్ల నెంబర్ 1 ఆయిల్ స్పాయిల్ అవ్వదండి. నెంబర్ 2 చేప బాగా ఫ్రై అవుతుంది. నెంబర్ 3 మసాలాలు మాడిపోవండి, బాగా పడతాయి ముక్కకి. అదే ఫస్టే చేప ముక్కలకి మసాలాలు పట్టిస్తే, అంటే మ్యారినేషన్ చేసేటప్పుడే మనం వేసేస్తే ఎక్కువ మాడిపోతుందండి. అదే ఇలా అయితే కనుక చేప ముక్క ఫస్ట్ చక్కగా ఫ్రై అవుతుంది, క్రిస్పీగా వస్తుందండి. నెంబర్ 4 చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. లేదంటే ఆ మసాలాలు మాడిపోయిన మసాలా తీస్తూ ఉంటాము, మనం ముక్క తిరిగేస్తూ ఉంటాము, చాలా ఇబ్బంది అనమాట. ఈ పద్ధతిలో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ముక్క డీప్ ఫ్రై చేస్తే ఎలా వస్తుందో అలా వస్తుందన్నమాట. నేను మసాలాలు యాడ్ చేసిన తర్వాత మరొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. మీరు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ పడుతుంది అనుకున్నప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేప ఫ్రై చేసుకుంటే చాలా తక్కువ టైంలో తక్కువ ఆయిల్తో ఆయిల్ స్పాయిల్ అవ్వకుండా ఎక్కువ మాడిపోకుండా చేప రుచిగా మనం తయారు చేసేయచ్చండి. అంతేనండి, చాలా సింపుల్ కదా. అదేవిధంగా మరి కొంచెం కారపొడిని కూడా నేను జల్లుతున్నాను.
ఇప్పుడు ఈ మసాలాలు యాడ్ చేసిన తర్వాత చేప ముక్క క్రిస్పీగా రోస్ట్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలండి. చాలా చక్కగా ఉంటుందండి చేప ఫ్రై. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక డెఫినెట్గా మీకు ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. చేప ఫ్రై చేసినట్టు అనిపించదండి. అంటే టైం అనేది మీకు తెలియదు. ఎన్ని ముక్కలైనా సరే చాలా ఈజీగా ఫ్రై చేసేయచ్చు అనమాట. డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో మీకు చేప ముక్క అంతే టేస్ట్ వస్తుందండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.